question, students. The value of voltage Vd across a tunnel diode corresponding to peak and valley currents are Vp and Vv respectively. The range of tunnel diode voltage Vd for which the slope of its IVD characteristics is negative would ఏం లేదమ్మా నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఎక్కడ ఏ రేంజ్లో ఉంటుంది అన్నారు. దట్స్ ఇట్. స్టార్ట్ చేద్దాం. VI characteristics of a tunnel diode, this one, like this. This is Vp, peak voltage, and this is Vv, valley voltage. This is diode voltage, this is tunnel diode current, and this is peak current, and this is valley current. Student, మనం VI characteristics ని మనం తీసుకుంటే 3 regions ఉంటాయమ్మా VI characteristics of tunnel diode లో. They are region 1 ohmic region, next region 2 negative resistance region, region 3 exponential region or normal diode region. ఇదమ్మా ఓకే. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు థియరీ. దిస్ ఈస్ బిట్స్ అండ్ బైట్స్ సెషన్. సో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు 3 రీజన్స్ ఉన్నాయి. దెన్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ మీరే చెప్పండి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్ ఎప్పుడు ఉంది? VD వాల్యూ అనేది మోర్ దాన్ VP లెస్ దాన్ VV. హెన్స్ the correct answer is Vp less than or equals to Vd less than or equals to Vv. In this region tunnel diode acts like a negative resistance device. Simple. Okay na? Next question. The region of negative differential resistance is observed in the current voltage characteristics of a silicon PN junction. Yes, ఇప్పుడు ఇది సిలికాన్ పిఎన్ డయోడే కదా, వెరీ హెవీలీ డోప్డ్ డయోడ్, టన్నల్ డయోడ్. ఎస్, ఎప్పుడు 2 రీజియన్స్ హెవీలీ డోప్డ్ ఉండాలా, ఓన్లీ 1 రీజియన్ హెవీలీ డోప్డ్ ఉండాలనే క్వశ్చన్ రావచ్చు. టన్నల్ డయోడ్ ఈజ్ ఏ వెరీ హెవీలీ డోప్డ్ డయోడ్. 2 టైప్స్ సెమీ కండక్టర్సా కాదనేదే క్వశ్చన్ ఇక్కడ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోత్ రీజియన్స్ మస్ట్ బి హెవీలీ డోప్డ్, దెన్ ఓన్లీ it will produce negative resistance region. Okay na students? Hence the correct answer is both the P region and the N region are heavily doped. Not only single region, okate region unte it never behave like a tunnel diode, it never give you negative resistance behavior. Okay na? Please note it down. Next question students. In a forward biased photodiode with increase in incident light intensity, the diode current increases, remains constant, decreases, remains constant, but the voltage drop across the diode increases. Students, asalu photodiode principle entamma? Photo like light anedi illuminate avutundi photodiode paina. ఈ లైట్ని ఈ ఫోటోడయోడ్ అనేది కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది అంతే. ఎక్కువ లైట్ పడింది అనుకోండి ఎక్కువ కరెంట్ వస్తుంది, డిమ్ లైట్ తక్కువ లైట్ పడింది అనుకోండి తక్కువ కరెంట్ వస్తుంది. దట్స్ ఇట్. లైక్ నీకు ఇక్కడ ప్రిన్సిపల్ ఒక జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్లో ఫోటాన్స్ ఉంటాయి. ఈ ఫోటాన్ అనేది హై ఎనర్జీ పార్టికల్. ఈ ఫోటాన్ ఎప్పుడైతే డిప్లీషన్ రీజియన్లో ఉన్న అయాన్స్ని టచ్ చేస్తుందో, ఢీ కొడుతుందో, కొలిషన్స్ జరుగుతాయో అప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ క్యారియర్స్ అనేటివి జనరేట్ అవుతాయి. కొలిషన్ ఆఫ్ ఫోటాన్ విత్ ద ion in the depletion region will give you extra electrons and holes. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ వల్ల నీకు కరెంట్ వస్తుందమ్మా, అంతే ప్రొసీజర్. ఎక్కువ లైట్ ఉందా నీకు ఎక్కువ కరెంట్ వస్తుంది, తక్కువ లైట్ ఉందా నీకు తక్కువ కరెంట్ వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోడయోడ్. సో స్టూడెంట్స్ హియర్ ఒకవేళ లైట్ ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయితే దెన్ డెఫినెట్లీ
డయోడ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ దర్ ఈస్ మోర్ లైట్, మోర్ డయోడ్ కరెంట్, ద ఫోటో డయోడ్ కరెంట్. ఓకే, నెక్స్ట్ వన్, an infrared LED is usually fabricated from. స్టూడెంట్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్, ఇన్విజిబుల్. కెన్ యూ సీ? చూడగలరా? నో. ఇన్ఫ్రారెడ్ లైట్ని మనం చూడలేం. హెన్స్ ఇన్విజిబుల్ ఎల్ఈడీస్ని ఏ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారంటే గ్యాలియం ఆర్సినైడ్. ఓకేనా స్టూడెంట్స్? గ్యాలియం ఆర్సినైడ్. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ విజిబుల్ ఎల్ఈడీస్ అడిగితే what are those materials for visible LEDs? Please note down everybody. For visible LEDs we use mixtures of gallium phosphide, gallium arsenide phosphides. రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అంటే మిక్చర్స్, ఆ మిక్చర్స్ బేస్ చేసుకొని వస్తాయి. బట్ బేసికల్గా మెటీరియల్స్ వచ్చేసి గ్యాలియం ఫాస్ఫైడ్, గ్యాలియం ఆర్సెనైడ్ ఫాస్ఫైడ్ ఫర్ విజిబుల్ ఎల్ఈడీస్. ఎల్ఈడీస్కి ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు? డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ మెటీరియల్సా, ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ మెటీరియల్సా అని అడుగుతారమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎల్ఈడీస్ అనేటివి మీకు లైట్ అయితే కావాలి. లైట్ సిలికాన్ జర్మేనియం ఇస్తాయా? లేదు కదా. సిలికాన్ జర్మేనియం అనేటివి ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్. ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్లో రీకాంబినేషన్స్ జరగడం వల్ల కరెంట్ అనేది జనరేట్, ఎగ్జాక్ట్గా మాట్లాడితే హీట్ జనరేట్ అవుతుంది. హీట్. అందువల్ల ఇక్కడ ఎల్ఈడీస్లో మనం ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్ సిలికాన్ జర్మేనియం యూస్ చెయ్యము. వీ మస్ట్ యూస్ direct band gap semiconductor only. Okay na students? Coming to this direct band gap semiconductors, gallium phosphide, gallium arsenide, gallium arsenide phosphide ఇవన్నీ కూడా డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్సే. మీకు లైట్ కావాలి కాబట్టి డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్సే యూజ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్రూప్ 1, గ్రూప్ 2. LED, tunnel diode, avalanche photodiode, laser. Group 2, heavy doping, coherent radiation, spontaneous emission, current. స్టూడెంట్స్ నేను మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్దాం అనుకుంటున్నా. దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఒక్క డివైస్ని మ్యాచ్ చేయండి, అంటే ఒక పారామీటర్ని చెక్ చేసి మ్యాచ్ చేయండి అంతే. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. అన్నిటినీ మ్యాచ్ చేసి దాని తర్వాత నేను ఆప్షన్స్కి వెళ్తానంటే టైం వేస్ట్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చాయంటే ఇట్స్ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి వేస్టెడ్. బీ కేర్ఫుల్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఎల్ఈడి అని అన్నారమ్మా, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇప్పుడు లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది, ఆ లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లో వెళ్తుందమ్మా. ఇట్స్ ఇన్ ఏ ఓమ్నీ డైరెక్షనల్. ఎస్. సో ఇప్పుడు ఓమ్నీ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మనం లేజర్ తీసుకోండి. వాట్ ఈస్ ద డెఫినేషన్? లైట్ యాంప్లిఫికేషన్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అదే ఎల్ఈడి అనుకోండి, స్పాంటేనియస్ ఎమిషన్. అండ్ టన్నల్ డయోడ్ వచ్చేసి వెరీ హెవీ డోపింగ్. నెక్స్ట్ R1 చూద్దాం. R1 ఎక్కడుందమ్మా? ఆప్షన్ 3, ఆప్షన్ 2. ఆప్షన్ 3, ఆప్షన్ 2. సో 2, 3 కరెక్టా? టన్నల్ డయోడ్ వెరీ హెవీ డోపింగ్. ఎల్ఈడి స్పాంటేనియస్ ఎమిషన్ P3. P3 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నా? మిగతా చూడాల్సిన అవసరం లేదమ్మా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అవలాంచ్ ఫోటో డయోడ్, కరెంట్ గెయిన్, లేజర్, కొహరెంట్ రేడియేషన్. ఎందుకంటేనమ్మా ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ కొహరెంట్ రేడియేషన్ అని చెప్తే లేజర్ లైట్స్ ఎస్పెషలీ సర్కస్ చేసేటప్పుడు, ఎగ్జిబిషన్స్ జరిగేటప్పుడు లేజర్ లైట్స్ని వాళ్ళు పైకి వేస్తారు. అప్పుడు ఎక్కడో ఒక 5 కిలోమీటర్స్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో అరే ఎవరో మా ఇంటి పైన ఎవరో లైట్ వేస్తున్నారా బాబు అని ఆలోచిస్తారు. యాక్చువల్గా పక్కన ఎవరో వేయట్లేదు, ఎక్కడో 5 కిలోమీటర్స్ దగ్గర అక్కడ సర్కస్ జరుగుతున్నప్పుడు ఎగ్జిబిషన్లో వాళ్ళు లేజర్ లైట్ వేస్తే ఇక్కడ వీడికి అర్థమై ఇక్కడ కనపడింది.
అంటే లేజర్ లైట్ కిలోమీటర్స్లో కూడా ట్రావెల్ అవుతుందమ్మా. ఎందుకంటే కొహరెంట్ రేడియేషన్, పర్టికులర్ ఎగ్జాక్ట్ డైరెక్షన్. మీరు లేజర్ లైట్తో కూడా కొంతమంది పవర్ పాయింట్ రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. లేజర్ లైట్ ఒక డాట్ ఉంటుంది, అంటే పర్టికులర్ కొహరెంట్ రేడియేషన్ షూట్ అవుట్. ఓకే, సో ఇట్ ఈస్ కొహరెంట్ రేడియేషన్. అండ్ avalanche photodiodes is obviously current gain. Option 3 is the correct answer. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినప్పుడు ఒకటో రెండో మ్యాచ్ చేయండి, ఒకటి మ్యాచ్ చేస్తే చాలమ్మా, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్రూప్ 1లో డయోడ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 ఫార్వర్డ్ బయాసా రివర్స్ బయాసా చెప్పాలమ్మా, అంతే. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. నేనేం చెప్పాను, ఒక్క డివైస్ని మ్యాచ్ చేయండి చాలు, ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అని చెప్పా. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. జీనా డయోడ్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్, హెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జీనార్ డయోడ్ రివర్స్ బయాస్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ సోలార్ సెల్ ఆర్ అవలాంచ్ ఫోటోడయోడ్. Avalanche photodiode is also reverse bias. Yes. What is the solar cell? Solar cell ante enti? Simple. Solar cell sunlight తీసుకొని voltage గా convert చేస్తుంది. So students remember, the basic principle of solar cell is photovoltaic effect. It converts the sunlight, light into voltage, photovoltaic effect. Yes. And what is the what I can say, what is the biasing mode? అది ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ అయి ఉంటుందా, రివర్స్ బయాస్లో కనెక్ట్ అవుతుందా అంటే, రిమెంబర్ అమ్మా, అసలు సోలార్ సెల్ ఎందుకు కనుక్కున్నారు? సన్లైట్ని వాడుకొని ఎలక్ట్రిసిటీని సేవ్ చేసుకోవడమే కదా. కాబట్టి నో బయాస్. ఎగ్జాక్ట్గా మాట్లాడితే సోలార్ సెల్ ఎప్పుడు నో బయాస్లో కనెక్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఆప్షన్స్ లేవు కదా నో బయాస్ అని. కొన్నిసార్లు సన్లైట్ లేనప్పుడు సోలార్ సెల్ని వోల్టేజ్ ఇచ్చి చేసి కూడా ఛార్జ్ చేసుకుంటారమ్మా. హెన్స్ సోలార్ సెల్ మే బీ కనెక్టెడ్ సమ్ టైమ్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ ఆల్సో. ఎస్ స్టూడెంట్స్. ఈవెన్ లేజర్ డయోడ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. Hence students, the correct answer is P2 P2Q1. P2Q1. So option 2 or option 4. And avalanche photodiode reverse bias, yes 2. So this one. That's it students. Match the following. Time ekku తీసుకుంటుంది. Be careful. 1 or 2 match చేసి next question కి వెళ్ళిపోండి. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సోలార్ సెల్కి సింబల్ లేదమ్మా. సార్ సోలార్ సెల్ సింబల్ చెప్పండి సార్. లేదు, సోలార్ సెల్ కంటే ఒక సింబల్ లేదు. మనమే జస్ట్ ఒక స్కీమాటిక్ తీసుకుంటాం. ఎలా అంటే దిస్ ఈజ్ ద వన్ సోలార్ సెల్ లైక్ దిస్. సన్లైట్ అనేది సోలార్ సెల్ పైన అయితే మీకు సోలార్ సెల్స్ అనేది 0.6 volts DC వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. ఫోటో టు వోల్టేజ్ అంటే లైట్ టు వోల్టేజ్, ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్, సన్లైట్ టు వోల్టేజ్. దట్స్ ఇట్. ఓకేనా, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ద కరెక్ట్ biasing conditions for a typical operation of light emitting diodes, photodiodes, Zener diodes are respectively. Like you can read. Now coming to the point. This is a great question students, but very easy. ఇదే క్వశ్చన్ మీకు రిపీట్ అవ్వచ్చు, 100% రిపీట్ అవ్వచ్చు. బట్ నీకు తెలియాలి ఈవెన్ మోర్. వచ్చినా రాకపోయినా యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ లైట్ ఎమిటింగ్ డయోడ్? ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ అవుతుందో అప్పుడే ఎక్కువ రీకాంబినేషన్స్ జరుగుతాయి. అంటే ఎక్కువ క్యారియర్స్ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళడం, కండక్షన్ బ్యాండ్ నుంచి మళ్ళీ వ్యాలెన్స్ బ్యాండ్కి ఫాల్ అవ్వడం, ఎక్కువ రీకాంబినేషన్స్ జరుగుతాయి. రీకాంబినేషన్స్ ఎక్కువ జరగడం వల్ల ఎక్కువ కరెంట్ అనేది వస్తుందమ్మా. దట్స్ వాట్. లైక్ ఎల్ఈడి అంటే ఏంటి? లైక్ వాట్ ఈస్ ఎల్ఈడి? ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. వెన్ ఎవర్ ద చార్జ్ క్యారియర్స్ like went to the conduction band
and again it is falling back. If it is falling because of recombinations, you will get more light. Voltage to light, that is only the basic principle of LED. Electroluminescence, the basic principle of LED. Hence ఎక్కువ క్యారియర్స్ రీకంబైన్ అయితేనే మీకు ఎక్కువ లైట్ వస్తుంది. రీకాంబినేషన్ ఎక్కువ జరుగుతాయి. ఎప్పుడు ఎక్కువ జరుగుతాయి అంటే ఎక్కువ క్యారియర్స్ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళినప్పుడు. ఎప్పుడు ఎక్కువ కండక్షన్ బ్యాండ్కి వెళ్తాయి అంటే ఫార్వర్డ్ బ్యాస్లోనే. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బ్యాస్. సిమిలర్లీ photodiode, we discussed a lot, it must be connected in reverse bias, then only it acts like it converts light to current. Photodiode, photoconductive effect. Okay, and Zener diode, it is always connected in reverse bias, then only it acts like a voltage regulator. So Zener diode acts like a voltage regulator only in reverse bias. So students, the correct answer is forward bias, reverse bias, reverse bias. Option 1 is the correct answer. Okay na students, this is about unit 2, semiconductor diodes. Okay students, next we will go to unit 3, diode applications. Okay, meanwhile please write down.